వచనాలను మనం చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-2 వచనం నుండి కలిసి చదువుకున్నాం. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రజల మా తండ్రి, పరిశుద్ధమైన మీ నామమును బట్టి శ్రేష్టమైన మీ ఘనమైన అత్యున్నతమైన మహిమగల మీ నామమును స్తుతించి గణపరిచి పూజిస్తున్నాం. ఈ రాత్రి బైబిల్ పఠనం ద్వారా మాతో మాట్లాడి దర్శించండి. మేము నేర్చుకోవాల్సిన అనేక విషయాలు బైబిల్లో నుండి మేము నేర్చుకోగలుగుతాం. ఈ రాష్ట్ర అభిషేకించిన వాటిని చేసుకుంటున్నాము, ప్రార్థించి జరుగుతున్నాము తండ్రి. ఈ దినము మరి క్రిస్మస్ గురించిన మరి సందేశాలు మనం వింటున్నాం బైబిల్ స్టడీలో. ఇది 2వ భాగముగా మరి 2వ భాగముగా ఇది మనం నేర్చుకోబోతుంటున్నాం. పార్ట్ 2 అంటే 2వ భాగం. కాబట్టి క్రిస్మస్ సందేశాలు 2వ భాగంలో ఈ దినం మనము నేర్చుకోబోతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు శరీరం ధరించి ఈ భూమి మీదకి వచ్చిన ముఖ్య ఉద్దేశాలు ఏంటో మనము ధ్యానిస్తున్నాం. అసలు క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తు రాకడ, మొదటి రాకడ. క్రిస్మస్ అంటే ఏంటి చెప్పండి? యేసు ప్రభు భూమి మీదకి పాపుల రక్షకుడుగా భూమి మీదకి రావడం, ఇదే క్రిస్మస్. యేసు ప్రభుని ఇంకా బాలుడిగా చూడకూడదు, వింటున్నారా? ఆయన సర్వలోక న్యాయాధిపతిగా ఆయనను చూడాలి కానీ ఇంకా పశుల పాకలో ఉన్నట్టు, వింటున్నారా, ఇంకా బాలుడిగా ఉన్నట్టు, ఇంకా లాలి పాటలు జోలి పాటలు కానీ వాడకూడదు. ఎవరికి? యేసు ప్రభుకు. ఇంకా ఆయన బాలుడు కాదు. 2020 సంవత్సరాల క్రితం ఆయన బాలుడుగా భూమి మీదకి జన్మించాడు, మానవ శరీరాకారం ధరించి. 2020 సంవత్సరాల నాటికి ఆయన ఇంకా బాలుడేనా? 2020 సంవత్సరాలు అవుతుంది ఆయన భూమి మీదకి వచ్చి. ఆయన ఇంకా బాలుడుగా చూడకూడదు. యేసుక్రీస్తు ప్రభు శరీరము ధరించి మానవ శరీరాకారముతో ఈ భూమి మీదకి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటో దాని మీద మన ధ్యానం ఉంచాలి. అదే క్రిస్మస్. ఇంకా బాలుడుగా చూస్తూ, ఇంకా లాలి పాటలు జోలి పాటలు, ఇంకా ఆయన బుద్ధిగించే పాటలు అడిగి వాడకూడదు, వింటున్నారా? యేసుక్రీస్తు ప్రభు ఎందుకు జన్మించాడు భూమి మీద? ఆయన దేవుడై ఉండి మానవ శరీరాకారాన్ని ధరించవలసి వచ్చిన ప్రాముఖ్యమైన విషయాలేంటి అన్న దాని మీద మన ధ్యానం ఉండాలి. పోయిన వారము యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చిందో ఒక మొదటి ఉద్దేశాన్ని మనము వింటూ వచ్చినాం. ఏంటి? ఎందుకు వచ్చినట? మొదటి కారణం ఏంటి చెప్పండి. మొదటి కారణం ఏంటి? దేవుడు అన్న అక్షరం ఈ ప్రపంచానికి తెలుసు కానీ 3 అక్షరాలు, దేవుడు అన్న 3 అక్షరాలు మాత్రం తెలుసు కానీ అక్షరము వెనకల్లో ఉన్న దేవుని శక్తి ఏంటో ఈ ప్రపంచానికి తెలియదు. నిజమైన దేవుడు ఎవరో చెప్పండి, ఈ మానవులకు తెలియదు. అది యేసు ప్రభు నోట ఈ మాటలు మనం వింటూ వచ్చినాం. ఏమని? ఎప్పుడు ఎవరును దేవుని చూడలేదు, ఏ కాలమందైనను ఆయనను చూడలేదు, ఆయన స్వరము కూడా వినలేదు అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చినాం. ఏ కాలమందైనా కూడా ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపం కూడా చూడలేదు. మరి ఎందుకు వచ్చినట్టు యేసు ప్రభు? తండ్రిని బయలుపరచడానికి. అది యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు కుమారుడే బయలుపరచాల తప్ప ఇక ఎవరు యేసుక్రీస్తు మరి తండ్రి అయిన దేవుణ్ణి ఇంకెవరు కూడా తండ్రి అయిన దేవుడు ఎక్కడ ఉంటాడో, ఆయన ఏంటో, ఆయన ఉనికి ఏంటో ఎవరికి తెలియదు. ఎందుకు చెప్పండి? ఎందుకు తెలియదు?
ఎందుకు తెలియదు వారికి? పరలోకమునకు ఎవరు ఎక్కిపోలేదు, పరలోకం నుండి దిగి ఎవరు రాలేదు, యేసు ప్రభు ఒక్కడ తప్ప. అది అందుకోసమే తండ్రి అయిన దేవుడు ఎవరో, తండ్రిని గురించిన కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్, అసలు దేవుడు అంటే ఎవరు, అసలు దేవుడికి ఉన్న లక్షణాలు ఎలా ఉంటాయి, దేవుడు అంటే ఎవరు, దేవుడికి ఉన్న లక్షణాలు ఏంటి, అసలు దేవుడు ఎలా ఉంటాడు, ఆయన ప్రేమ ఏంటి, ఆయనను గూర్చి స్పష్టంగా తెలియజేయడానికి యేసుక్రీస్తు ప్రభు మానవ శరీరాకారం ధరించవలసి వచ్చింది. మొదటి కారణం అది. ఈ దినము రెండవ కారణాన్ని మనం చూడబోతున్నాం. ఏంటి రెండవ కారణం చెప్పగలరా? ఈ భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించడానికి, ఈ భూమి మీద దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి యేసు ప్రభు వచ్చినాడు. అలాగే సాతాను రాజ్యం కూడా ఈ భూమి మీద ఉంది అని బయలుపరచడానికి. వింటున్నారా? దేవుని రాజ్యాన్ని దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి రెండవ కారణం. తర్వాత సాతాను యొక్క రాజ్యం కూడా ఈ భూమి మీద ఉంది అని ఈ భూమి మీద ఉన్న మనుషులకు తెలియజేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చాడు. ఇది రెండవ కారణం. మరి సాతాను రాజ్యం భూమి మీద ఉందని ఎవరికి తెలుసు? సాతానుడు ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు, వారి రాజ్యంలో మనుషులంతా ఉన్నారు అని ఎవరికి తెలుసు చెప్పండి? ఎవరికైనా తెలుసా? ఎవరు తెలియదు. యేసు ప్రభు అది బయలుపరిస్తే తప్ప. సాతాను తన రాజ్యం భూమి మీద ఉంది, వాడు తన రాజ్యాన్ని, భూమి మీద ఉన్న రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు అన్నది యేసు ప్రభు బయలుపరిస్తే తప్ప మనుషులు ఎవరికి కూడా అది తెలియదు. ఈ రాజ్యము ఇది ఎలాంటిదంటే శాశ్వతమైన రాజ్యం. దేవుని రాజ్యం ఎలాంటిదంటే శాశ్వతమైనది. అంతకు మునుపు ఎన్నో రాజ్యాలు భూమి మీదకి వచ్చినాయి, ఎన్నో ప్రభుత్వాలు, ఎంతోమంది చక్రవర్తులు ఈ ప్రపంచాన్ని పరిపాలించారు. వాటిల్లో కొన్ని రాజ్యాలు, మొట్టమొదటి రాజ్యం బబులోను సామ్రాజ్యం. ఈ భూమి మీద ఈ ప్రపంచం అంతటిని పరిపాలించిన రాజ్యం ఏది? అగ్రరాజ్యం బబులోను సామ్రాజ్యం. అది కల్దీయ దేశం ఉంటుంది. దాన్ని కల్దీయులు. బబులోను సామ్రాజ్యము, నెబుకద్నెజర్ మొట్టమొదటి మరి రాజ్యము. అగ్రరాజ్యాలలో మొదటి రాజ్యం ఏదంటే ఇది బబులోను సామ్రాజ్యం. రెండవది మాదియా పార్సిక సామ్రాజ్యం. మాదియా పార్సిక సామ్రాజ్యం. మాదియా పార్సిక సామ్రాజ్య కాలంలోనే మన ఇండియా దేశం కూడా అప్పుడు పరిపాలించబడింది. ఎస్తేరు గ్రంథంలో మన ఇండియా హిందూ దేశం అని ఎస్తేరు గ్రంథంలో రాయబడినది మాట. అహష్వేరోషు కాలంలో మన భారతదేశం కూడా పరిపాలించబడింది. మొత్తం అన్ని దేశాలు కూడా ఆ ప్రభుత్వం కింద, ఆ రాజ్యం కింద ఉన్నాయి. తర్వాత మూడవ రాజ్యం గ్రీకు సామ్రాజ్యం. గ్రీకు సామ్రాజ్యము పరిపాలించింది. అలెగ్జాండర్ అనే చక్రవర్తి ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తూ వచ్చినాడు. ఇక మూడవ సామ్రాజ్యమే ఇది రోమా సామ్రాజ్యము. ఈ రోమా సామ్రాజ్య కాలంలోనే యేసు ప్రభు తన రాజ్యాన్ని ఈ భూమి మీద స్థాపించింది. రోమా సామ్రాజ్య కాలంలోనే యేసు ప్రభు తన రాజ్యాన్ని భూమి మీద స్థాపన అనేది జరిగింది. యేసు ప్రభు భూమి మీదకి రావడం అన్నది, మానవ శరీరాకారం ధరించి యేసు ప్రభు ఈ భూమి మీద పుట్టడం అన్నది జరిగింది. ఆ రోమా సామ్రాజ్య కాలంలోనే యేసు ప్రభు యొక్క రాజ్యం కూడా భూమి మీద స్థాపించబడింది. ఆయన రాజ్యం భూమి మీద స్థాపించబడుతుందని ప్రవచనాలు ఉన్నాయి. ఇది నెబుకద్నెజరుకు ఒక కళ కనపడుతుంది, దర్శనం. ఆ దర్శనంలో ఒక పెద్ద ప్రతిమ కనపడుతుంది.
ఒక విగ్రహం, ఒక ప్రతిమ కనపడుతుంది. ఆ ప్రతిమ తల నుండి ఈ భుజముల వరకు, తల నుండి భుజం వరకు బంగారుతో ఉంటుంది. భుజముల నుండి కిందికి ఈ కడుపు వరకు మరి వెండితో ఉంటుంది. ఇక్కడ నుండి మోకాళ్ళ వరకు ఇత్తడితో ఉంటుంది. ఆ మోకాళ్ళ నుండి కిందికి ఇనుము మట్టి కలిసినట్లుగా ఒక ప్రతిమ కనబడుతుంది. ఒక ప్రతిమ కనబడుతుంది. ఆ కళ మరి ఆయనకు కళ పడినప్పుడు రాత్రి అంతా నిద్ర పట్టదు. ఆ కళ భావం ఏంటి, ఆ కళ యొక్క దర్శనం, ఆ దర్శనం యొక్క భావం ఏంటి అన్నది ఎవ్వరికి కూడా ఆ కాలంలో ఉన్న జ్ఞానులు అనబడిన వారు ఉన్నారు కానీ రోమా సామ్రాజ్యంలో ఎవరు కూడా ఆ కళ భావాన్ని తెలియజేయలేరు. అప్పుడు దానియేలు మాత్రమే ఈ కళ భావాన్ని తెలియజేస్తాడు. ఏంటి ఆ ప్రతిమ యొక్క మరి అర్థం ఏంటి? తల నుండి భుజము వరకు బంగారుతో ఉంది. భుజము నుండి ఈ కడుపు ఉదరం వరకు మరి వెండితో ఉంది. తర్వాత ఈ ఉదరం కింద నుండి మోకాళ్ళ వరకు ఇత్తడితో ఉంది. మోకాళ్ళ నుండి కింది వరకు మరి ఇనుము, తర్వాత మట్టి మరి కలిసినట్లుగా ఆ విగ్రహం కనబడుతుంది. ఏంటి అని దాని భావము ఆ బబులోను సామ్రాజ్యంలో ఉన్న మరి ఎంతో మంది జ్ఞానులను అందరినీ పిలిపించి అడిగినా కూడా ఎవరు దాని సమాధానము చెప్పలేకపోయినారు. దానికి సమాధానం చెప్పింది దానియేలు మాత్రమే. దాని సమాధానం చెప్తాడు. ఏంటి ఆ కళలో ఆ భావం అంటే, ఆయన కళలో చూసింది ఏంటంటే ఆ దాని ప్రతిమ యొక్క భావం తల నుండి ఈ భుజం వరకు బంగారుతో ఉంది. ఆ తల నుండి ఈ భుజం వరకు ఉన్న బంగారుతో ఉన్న ప్రతిమ, ఆ బంగారు కనపడుతున్నది. ఇది బబులోను సామ్రాజ్యము. రెండవది, ఈ భుజముల నుండి కిందికి ఉదరం వరకు ఉన్నది వెండితో చేయబడింది. ఇది మాదియా పార్శిక సామ్రాజ్యము. ఈ ఉదరము నుండి కిందికి మోకాల దాకా ఉన్నది ఇత్తడితో ఉన్న ఈ భాగం, ఇత్తడితో కనపడుతున్న ఈ భాగమేమో గ్రీకు సామ్రాజ్యము. మోకాళ్ళ నుండి కిందికి ఇనుము మట్టి మరి కలిసి ఉన్నది, ఇదేమో రోమా సామ్రాజ్యము. ఈ ప్రతిమను ఒక పెద్ద పర్వతం నుండి ఒక చిన్న రాయి తీయబడి ఆ రాయి వచ్చి ఆ ప్రతిమ మీద పడగానే అది తుత్తినీలుగా చేయబడి అసలు అక్కడ నిలువ అది బూడిదలాగా అంటే దుమ్ములాగా మారి ఎక్కడ కూడా కనపడకుండా అది గాలికి ఎగిరి కొట్టబడబడుతుంది. ఆ చిన్న రాయి, పర్వతం నుండి తీసిన ఆ చిన్న రాయి అది మహాపర్వతమై నిలబడినట్లుగా ఆ కళలో ఉన్న భావం. వింటున్నారా? ఆ ప్రతిమలో ఉన్న భావాన్ని దానియేలు వివరిస్తాడు. తల బంగారుతో ఉన్న తలేమో బబులోను సామ్రాజ్యము. భుజము నుండి కిందికి ఉదరం వరకు కడుపు వరకు ఉన్నది వెండితో ఉన్నదేమో ఆ భాగమేమో మాదియా పార్శిక సామ్రాజ్యము. మరి ఉదరము నుండి కిందికి మోకాళ్ళ వరకు ఉన్నదేమో ఇత్తడితో ఉన్న ఆ భాగమేమో గ్రీకు సామ్రాజ్యము. మోకాళ్ళ నుండి కిందికి ఇనుము మట్టితో కలిసి ఉన్నదేమో రోమా సామ్రాజ్యము. ఈ 4 అగ్ర రాజ్యాలు ఈ ప్రపంచాన్ని పరిపాలించినాయి. ప్రపంచ చరిత్రలో ఈ రాజ్యము కాలంలోనే ఒక రాజ్యం పుడుతుంది. పెద్ద పర్వతం నుండి తీసిన ఒక చిన్న రాయి, ఆ రాయి వచ్చి ప్రతిమ మీద పడగానే తుత్తినీలుగా చేయబడి ఎక్కడ కూడా లేకుండా గాలి చేత ఎగిరికొట్టబడబడుతుంది. ఎక్కడ కనపడుతుంది కాదు, దాని పదార్థమే కనపడుతుంది. ఎక్కడ అంటే ఆ రాయి ప్రభు అయిన యేసుక్రీస్తు సామ్రాజ్యము. వింటున్నారా? ఆ రాయి, చిన్న రాయి యేసుక్రీస్తు సామ్రాజ్యము. అది మహాపర్వతముగా నిలిచిందంటే ఈ ప్రపంచమంతా యేసుక్రీస్తు రాజ్యమే స్థాపించబడబోతుంది, అభివృద్ధి పొందుతుంది అన్నదే ఆ కళలో ఉన్న భావం. కాబట్టి ఈ రాజ్యాన్ని స్థాపించడానికే యేసు ప్రభు 2020 సంవత్సరాల క్రితం మానవుడుగా ఈ భూమి మీదకి శరీరం ధరించి రావాల్సి వచ్చింది.
ఈ కళలో ఉన్న భావము దానియేలు చెప్తాడు. చూద్దాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 35వ వచనం నుండి చూద్దాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 35వ వచనం నుండి అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్త వలె కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమాను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయెను. ఈ దర్శనం ఎక్కడి నుండి ఉంటుంది? ఈ దర్శనం ఎక్కడి నుండి ఉంటుంది? దాదాపు 25వ వచనం నుండి మనం చదివితే ఇదంతా మనకు కనపడుతుంది. 25వ వచనం నుండి ఇదంతా మనం చదివితే కనపడుతుంది. మనము అవసరమైన విషయాలు ఇందులో చదువుకుంటున్నాం. తర్వాత 36వ వచనం చూద్దాం. తాము కనిన కల ఇదే, దాని భావము రాజు సమూహమున మేము తెలియజెప్పేదము. రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు. ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి జంతువులనేమి భూజంతువులనేమి ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వం అనుగ్రహించి ఉన్నాడు. తానే ఆ బంగారపు శిరస్సు. ఎవరితో సూటికి చెప్తున్నాడు? నెబుకద్నెజరు చెప్తాడు. ఆ బంగారు శిరస్సు ఎవరంటే తామే, అంటే మీరే. అంటే బబులోను సామ్రాజ్యం, ఆ రాజ్యానికి రాజుగా చక్రవర్తిగా ఉంటున్న బబులోను సామ్రాజ్యపు రాజు చక్రవర్తి నెబుకద్నెజరు. ఈ విధంగా దాని కళ భావాన్ని అంతా వివరిస్తూ వస్తాడు. చూడండి. ఇక 39వ వచనం. 39. తాము చనిపోయిన తర్వాత తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. అటు తర్వాత లోకమంతా ఏలునట్టి 3వ రాజ్యం ఒకటి లేచును. అది ఇత్తడి వంటిదగును. పిమ్మట 4వ రాజ్యం ఒకటి లేచును. అది ఇనుము వలె బలముగా నుండును. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగొట్టున్నది కదా. ఇనుము పగలగొట్టునట్లు అది రాజ్యములన్నిటినీ పగలగొట్టి పొడి చేయును. పాదములు వేలును కొంత మటులకు కుమ్మరి మట్టిగాను కొంత మటులకు ఇనుపదిగానున్నట్టు తమరికి కనబడెను గనుక ఆ రాజ్యములో భేదములుండును. అయితే ఇనుము బురదతో కలిసి ఉన్నట్టు కనబడెను గనుక ఆ రాజ్యములో అలా ఉండును. ఆ రాజ్యము ఇనుము వంటి బలము గలదై ఉండును. పాదములు వేళ్ళు కొంత మటునకును ఇనుపదివి గాను కొంత మటునకు మట్టివి గాను ఉన్నట్లు ఆ రాజ్యం ఒక విషయములో బలముగాను ఒక విషయములో నీరసముగాను ఉండును. ఇనుమును బురదయు మిళితమై ఉండుట తమరికి కనబడెను. అటువలే మనుష్య జాతులు మిళితములై ఇనుపు మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగకుందురు. ఆ రాజుల కాలములో పరలోకమందున దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించును. దానికి ఎన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికే గాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయును. కానీ అది యుగ యుగముల వరకు నిలుచును. యుగ యుగాల వరకు నిలుస్తుంది. ఈ రాజ్యమే భూమి మీద స్థాపించిన సార్వత్రిక సంఘము. ఈ రాజ్యమే దేవుడు భూమి మీద స్థాపిస్తాడు. ప్రపంచమంతా అది విస్తరిస్తుందని చెప్పిన ఈ రాజ్యమే
ఈరోజు ప్రపంచమంతున్న సార్వత్రిక సంఘం, దేవుని పిల్లలు, క్రైస్తవులు, ఆ 4 అగ్రరాజ్యాలు ఎట్లో పోయినాయి, ఇక కనపడే అడ్రస్ లేవు. అవి ప్రపంచమంతటి పరిపాలించినాయి. ఏమేమి? బబులోను సామ్రాజ్యం, మాదియా సామ్రాజ్యం, మాదియా పార్షిక సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం. ఈ రోమా సామ్రాజ్య కాలంలోనే యేసు ప్రభు పుట్టింది. యేసు ప్రభు పుట్టింది ఆ కాలంలోనే. ఆయన రాజ్య స్థాపన చేసిండు. ఆయన తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని ఏం చేసిండు? కొన్నాడు. ఆ సంఘమే ఆయన రాజ్యం. చూడండి, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. అపోస్తుల కార్యములు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము దేవుడు స్వరక్తం ఇచ్చి కొన్న సంఘం. ఆ సంఘము, ఆ రాజ్యం దేనితో స్థాపన జరిగింది చెప్పగలరా? యేసుక్రీస్తు శిలువ బలియాగము ద్వారా ఆ రాజ్య స్థాపన అన్నది జరిగింది. లూకా సువార్త 1వ అధ్యాయం 33వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం 33వ వచనం. ఆ రాజ్యము స్థాపించడానికే రాజుల రాజుగా ఈ భూమి మీదకి యేసు ప్రభు వచ్చాడు. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యం అంతటికి ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. చాలు. ఆయన యాకోబు సంతతిని ఆయన ఏలుతాడు. అంతేకాదు, ఆయన రాజ్యము అంతము లేనిది. ఈ రోజున్న రాజ్యాలు కూలిపోయినాయి. వింటున్నారా? ఈ రోజున్న రాజులు మట్టిలో మట్టి కలిసిపోయినారు. ఈరోజు మరి ఎన్నో ప్రభుత్వాలు, రాజ్యాలు, చక్రవర్తులు మట్టిలో మట్టి కలిసిపోయినారు. అగ్ర రాజ్యాలు కూడా, ప్రపంచాన్ని పరిపాలించిన అగ్రరాజ్యాలు కూడా ఏమైనాయి? ఆ రాజ్యాలన్నీ ఎటో పోయినాయి. గాలి కొట్టుకోపోయినట్లుగా, దర్శనంలో కనపడినట్టుగా కొట్టుకోపోయినాయి. కాబట్టి ఆ రాజుల కాలంలోనే ఒక రాజ్యం స్థాపించబడుతుంది. ఆ రాజ్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు రాజ్యం. ఆ రాజ్యానికి రాజు ఎవరట? ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి నువ్వు రాజువా అని అడిగిండు పిలాతు. యోహాను సువార్త 18వ అధ్యాయం. యేసు ప్రభువును నువ్వు రాజువా అన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? అవును, నువ్వు అన్నట్టు నేను రాజులే అన్నాడు. యోహాను సువార్త 18వ అధ్యాయము చూద్దాం. 37వ వచనం నుండి ఏమంటుంటుందంటే ఈ మాట 33 నుండి చూద్దాం. 33 నుండి చూద్దాం. పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిచి, యూదుల రాజు నీవేనా అని ఆయనను అడగగా, యేసు, నీ అంతటా నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పారా అని అడిగాను. అందుకు పిలాతు, నేను యూదుడున ఏమి, నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించితివి కదా, నీవేమి చేసిదు అని అడగగా, యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడినట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు, నీవు అన్నట్టు నేను రాజునే అంటాడు. అప్పుడు పిలాతు ఎలా చూసిండాలి యేసు సాయి చెప్పండి? చాలా ఆశ్చర్యంగా, విచిత్రంగా చూసిండు. ఏమని? అరే, రాజును అంటున్నాడు, ఇతను రాజ్యం ఏడుంది, కిరీటం ఏది, ఇతను రాజు వస్త్రాలేది, రాజు సింహాసనం ఏది, రాజు దండమేది?
ఇవన్నీ ఉంటాయి కదా రాజు అనేది గుర్తింపు, అవునా? ఇవన్నీ ఉంటాయి కదా రాజు అనే గుర్తింపు. రాజుని అంటున్నాడు, ఒక సామాన్యమైన బట్టలు వేసుకొని ఉన్నాడు, ఒక సామాన్యమైన మానవుడు కనబడుతున్నాడు. చాలా విచిత్రంగా ఆయన యేసు సాయి చూసింటాడు ఆ రోజు. యేసు ప్రభు ఎవరంట చెప్పండి? రాజు. ఏ రాజు? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం, రాజులకు రాజు. ఈ ప్రపంచంలో ఉన్న రాజులందరికీ, రాజ్యాలన్నిటికీ రారాజు యేసు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు రాజుల రాజు, ప్రభువులకు ప్రభు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం, 19:16. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును, ఆయన వస్త్రం మీదను, ఆయన నామము వస్త్రం మీదను, ఆయన తొడ మీదను రాయబడి ఉందంట. ఏమని? ఈయన రాజుల రాజు, ప్రభువులకు ప్రభు. ఇది ప్రకటన గ్రంథం రాస్తుంటున్న యోహానుకు చూపించిన దర్శనం. ఆయన తొడ మీద ఉంది, ఆయన వస్త్రం మీద కూడా ఏముంది? ఈయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఈయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అందుకనే తూర్పు దేశపు జ్ఞానులు వచ్చిండ్రు. హేరోదు రాజుతో ఏమన్నారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడన్నారు. హేరోదు ఎలా ఉండాలి? అప్పుడు ఏ సీన్లో ఉండాలి చెప్పండి? ఆ మాట అంతానే, అరే నేను రాజునైతే యూదులకు మరో రాజు పుట్టడం ఏంటి? కంగారు పడిందంట. అసలు ఎరుసలేమంతా ఏమైందంట? కలవరపడిందంట. ఎందుకు కలవరపడినది? నేను రాజునైతే మరో రాజు పుట్టడం ఏంటి? వారంతా ఏమని? హేరోదు రాజు అయితే మాకు మరో రాజు పుట్టడం ఏంటి? యెరూషలేమంతా కలవరపడిందని తెలుసా ఈ వార్త వినగానే? చదివిన మాటను మత్తయి సువార్తలో 2వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చదవండి. హేరోదు రాజు ఈ సంగతి, ఏ సంగతి? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, ఆయనను మేము చూడటానికి వచ్చినాము అన్న వార్త వినగానే జ్ఞానులు, తూర్పు దేశంలో వచ్చిన జ్ఞానులు ఈ మాట అనగానే హేరోదు రాజుకి ఏమైంది? కలవరం పుట్టిందంటే ఎక్కడికి వచ్చి అంటున్నారు? యూదుల రాజు దగ్గరికి వచ్చి అంటున్నారు. ఏమని? యూదులకు రాజుగా ఉన్న రాజు దగ్గరికే వచ్చి యూదుల రాజు పుట్టేవాడు ఎక్కడ ఉన్నాడు అంటారు. ఎట్లుంటుంది అప్పుడు చెప్పండి? ఇప్పుడు కేసీఆర్ కాడికి పోయి, అయ్యా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు అంటే ఎట్లుంటది చెప్పాలి? ఎట్లుంటుంది చెప్పండి? అరే నీకు పిచ్చి పట్టిందా ఎట్లా? నేనే ముఖ్యమంత్రిని, నా దగ్గరకు వచ్చేట లేదు 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 తెలంగాణకు ఇంకొక ఆయన ఎవరో పుట్టిండ్రు అంటే ఆయనకి ఎట్లుంటుంది చెప్పండి? కలవరం పుడుతుంది కదా. ఎంత కోపం వస్తే ఎంత కలవరం పుడుతుంది. నేను నా పరిపాలనలోనే, నాకున్న అధికారంలోనే, ఇంకా నాకు 5 సంవత్సరాలు ఉంది అధికారము, ఈ 5 సంవత్సరాల అధికారంలో ఇంకొక రాజు పుట్టడం ఏంటి? ఇంకొక రాజు రావడం ఏంటి? ఎట్లుంటుంది చెప్పండి? కలవరమా? ఖచ్చితంగా అలాగే యెరూషలేములో కూడా అలాగే జరిగింది. ఆ యూదులకు రాజుగా ఉన్న హేరోదు పరిపాలన అప్పుడు ఉంది యూదుల మీద. ఆ పరిపాలనలోనే ఈ మాట వస్తుందంటే మొత్తం యెరూషలేమంతా ఏమైంది? 3వ వచనం చదవండి మరొకసారి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 3వ వచనం. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా ఉన్న యెరూషలేము వారందరూ కలవరపడినారంట. అరే ఇదేంటి, రాజు ఉన్నప్పుడు మళ్ళా రాజు పుట్టడం ఏంటని. చూస్తున్నారా? ఈ రాజు ఏ రాజు? ప్రపంచములన్నిటినీ త్రొక్కిపడేసి తన రాజ్యాన్ని స్థాపించబోతుంటున్న, శాశ్వతమైన రాజ్యము స్థాపించబోతున్న ఆ రాజ్యం. ఇది మహిమ గల రాజ్యం. ఈ రాజ్యం సర్వోన్నతుడైన దేవుడు స్థాపిస్తున్న రాజ్యం. ఈ రాజ్యం నీతితోనూ
మంచితనముతోనూ న్యాయముతోనూ కనికరముతోనూ ఉంటున్న రాజ్యం. వింటున్నారా? ఈ రాజ్యమే, ఈ రాజ్యము కొరకే కలలు కన్నది దేవుడు. వింటున్నారా? ఇశ్రాయేలు ప్రజలతో కూడా అంటాడు ఏమని? నాకు యాజక రూపమైన రాజ్యముగా మీరు ఉండాలంటాడు దేవుడు మోషే ద్వారా. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని ఏం చేయాలా? యాజక రూపమైన రాజ్యముగా మీరు నాకు ఉండాలా. ఈ రాజ్యము కొరకే ఎన్నో తరాల నుండి, ఎన్నో యుగాల నుండి కలలుగన్నాడు దేవుడు. ఈ రాజ్య స్థాపన భూమి మీద తన రాజ్యముగా, భూమి మీద ఉంటున్న మనుషులు తన రాజ్యముగా ఉండడానికి. కాబట్టి ఈ భూమి మీద సాతాను రాజ్యము ఆల్రెడీగా వాడు తన రాజ్యాన్ని స్థాపించింది. వింటున్నారా? ఈ భూమి మీద సాతానుడు తన రాజ్యాన్ని స్థాపించాడు. ఆల్రెడీ వాడు రాజుగా భూమి మీద పరిపాలిస్తున్నాడు. ఎప్పుడు స్టార్ట్ అయింది వాడి రాజ్యం? ఆదాము ద్వారానే వాడి రాజ్యం స్థాపన జరుగుతూ వచ్చింది. ఏదైనా తోటలోనే, ఏదైనా తోటలో ఏ ఆదాము చేత తన రాజ్య స్థాపన జరగాలని దేవుని ఏర్పాట్లు ఉన్నదో అదే ఆదామును పడగొట్టిండు సాతాను. అదే ఆదాము ద్వారా ఏం జరిగిందంటే సాతాని యొక్క రాజ్య స్థాపన జరిగింది. వింటున్నారా? వారంతా సాతాను ప్రజలైపోయినారు. ఆదాము నుండి వచ్చిన సంతానం ఎవరు సంబంధులైనారు చెప్పగలరా? దుష్టుని సంబంధులు. ఆదాముకు పుట్టిన మొదటి కొడుకు కుమారుడు ఎవరతను? మొదటి యోహాను రాసిన పత్రికలో చూద్దాం. మొదటి యోహాను రాసిన పత్రిక వాడు దుష్టుని సంబంధి అని చూడండి, చూద్దాం. 3వ అధ్యాయము 12వ వచనం నుండి. మనము కయీను వంటి వారము ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై ఉండెను గనకానే కదా. ఆదాము ద్వారానే చూడండి, ఆదాము నుండి ఒక నీతిమంతుడు వచ్చిండు. ఆ నీతిమంతు దుష్టుడి సంబంధి కూడా తయారైన. ఇప్పుడు ఈ భూమి మీద ఎన్ని రాజ్యాలు ఉన్నాయి తెలుసా మీకు? కనిపించని అదృశ్య రాజ్యాలు ఉన్నాయి భూమి మీద. కేసీఆర్ రాజ్యం కాదు కనిపించేది, అది ఇక జగన్ రాజ్యం కాదు అది కనిపించేది. మోడీ పరిపాలన కాదు అది కనిపించేది. కనిపించని రాజ్యాలు 2 ఉన్నాయి ఈ ప్రపంచమంతటికి. అవేవి చెప్పగలరా? దేవుని రాజ్యం, రెండవది సాతాను యొక్క రాజ్యం. ఈ 2 రాజ్యాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. మన సంఘంలో వాడతాం కదా కొన్ని పదాలు, విశ్వాసి, అవిశ్వాసి. విశ్వాసి అన్న వ్యక్తే దేవుని రాజ్యం, అవిశ్వాసి అన్న వ్యక్తి సాతాను యొక్క రాజ్యం. ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ సాతానుడు ఏం చేసినా తెలుసా? వలలేసి మొత్తం వాళ్ళు లాక్కున్నాడట. వింటున్నారా? మన ప్రభుత్వం వారు ఏం చేస్తారు? ఎలక్షన్ టైంలో అధికారులు ఏం చేస్తారు చెప్పండి? నోటుకు ఓటు, అంతేనా? నోటుకు ఓటేసి ప్రజలందరినీ ఏం చేస్తారు? తన వైపు తిప్పుకొని వాళ్ళకి ఏదో వేసి తన వైపు ఓట్లు రావాలని చేస్తుంది. సాధారణం మనం జరిగేది. నోటుకు ఓటు, ఓటుకే నోటు, ఒక ఓటుకి ఒక నోటు, పెద్ద పెద్ద నోట్లు. కాబట్టి ఈ విధంగా తన వైపు ఎలా తిప్పుకుంటున్నారో సాతాను కూడా ఏం చేసాడు తెలుసా? వారి దగ్గర కొన్ని బిస్కెట్లు ఉన్నాయి, మనుషులు ఎదుట వేసి తన
వశం చేసుకున్నాడంట. హబక్కు గ్రంథం 1వ అధ్యాయం 15 వచనం చూద్దాం. వాడు వల వేసి చదవండి. వాడు గాలం వేసి మానవులందరిని గుచ్చి లాగి ఉన్నాడు. ఉరులు యొగ్గి చిక్కించుకుని మొత్తం ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ తన వశం చేసుకుంటాడు. పుట్టినోళ్ళు పుట్టినట్టు మనుషులు ఏం చేస్తాడు, తన వారిగా చేసుకుంటాడు సాతాను. కీర్తనలో మాట ఉంటుంది, కీర్తన 58వ అధ్యాయం అనుకుంటా. పుట్టిన తోడనే విపరీతమైన బుద్ధి కలిగి మనుషులు ఎలా ఉన్నారట చూద్దాం మాటలు. కీర్తనలు 58వ అధ్యాయం 58వ అధ్యాయము చదవండి. 58వ అధ్యాయం 3వ వచనం ఉంది. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోదురు అంటే దేని నుండి తప్పిపోతున్నారు? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టిస్తే, దేవుడు నరులను యథార్థవంతులుగా నీతిమంతులుగా గర్భములో శ్రేష్టమైన ఈవిగా పరలోకపు తండ్రి ఇచ్చే శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానముగా ఈవిగా తల్లి గర్భంలోకి ఇస్తే పుట్టిన తోడ ఏమైపోతున్నారట? అబద్ధాలాడుచు విపరీతమైన బుద్ధి కలిగి అబద్ధాలాడుచు తప్పిపోతున్నారట. అంటే తప్పిపోవడం అంటే దేవుని ఆలోచనల నుండి, దేవుని సంకల్పములలో నుండి మనుషులు ఏం చేస్తున్నారు? తప్పి సాతాను యొక్క రాజ్యములోకి జంపోతున్నారు. ఇది మనకు తెలుసా? చెప్పండి, తెలుసా? సాతాను రాజ్యం భూమి మీద ఉంది, వాడి రాజ్యంలోకి మనుషులంతా వెళ్ళిపోతున్నారు తెలుసా? మనకు తెలియదు అసలు. యేసు ప్రభు చెప్తున్నాడు ఈ మాట, సాతానుడు తన రాజ్యాన్ని భూమి మీద ఉంది అని. వింటున్నారా? సాతాను రాజ్యంలో ఉన్నదే పాపము, సాతాను రాజ్యంలో ఉన్నదే అన్యాయము, సాతాను రాజ్యం ఉన్నదే అక్రమం, సాతాను రాజ్యం ఉన్నదే పాపం. ఈరోజు ఎవరిలో పాపం లేదు చెప్పండి? బైబిల్ ఏం చెప్తుంది? ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమ పొందలేకపోతున్నట్టే. ఎక్కడున్నారు? సాతాను రాజ్యంలో ఉన్నారు. సాతాను రాజ్యంలో ఉన్నారు. పుట్టిన తోడని ఏమవుతున్నారంట? విపరీతమైన బుద్ధులు వస్తున్నాయి, తప్పిపోతున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, మోసం చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు. సాతాను యొక్క రాజ్యములో ఉన్నారని మనకు ఆ వచనాల ద్వారా అర్థమవుతుంది. వాళ్ళ రాజ్యం ఉందని యేసు ప్రభువు చెప్తున్నాడు. చూద్దాం, మత్తయి సువార్త 12వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనం. 12వ అధ్యాయం 28వ వచనం. అతడు సామాగ్రి దోచుకోగలడు, అట్లు బంధించినడలా వారి ఇల్లు దోచుకొను. నా పక్షమున ఉన్నది వాడు నాకు విరోధి. ఈ మాటలు చెప్తూ ఏమంటాడు? వాడి రాజ్యం ఎలా నిలుస్తుంది అంటాడు. చూడండి ఇందన్నమాట. ఇక్కడ 26 వచ్చిన చూద్దాం. 26 వచ్చిన సాతానుడు వెళ్ళగొట్టినడలా తనకు తానే విరోధముగా వేరుపడును. 27 వచ్చిన 26లోనే అట్లయితే వాని రాజ్యం ఎలా నిలుచును. అంటే ఎవరి రాజ్యం ఉందట భూమి మీద? చెప్పండి. సాతాను రాజ్యం భూమి మీద ఉంది. మొత్తం మనుషులందరినీ తన వశం చేసుకుంటాడు. ఎప్పటి నుండి స్టార్ట్ అయింది ఇది? ఆదాము చేసుకున్నాడు మొదట.
వింటున్నారా? ఆదాము నుండి వచ్చిన సంతానంలో ఒక కుమారుడు నీతిమంతుడుగా దేవుని కుమారుడుగా దేవుని ఇష్టడుగా బ్రతికితే ఒక కుమారుడేమో సాతాను ఇష్టడుగా బ్రతికిండు. అక్కడి నుండి స్టార్ట్ అయింది. సాతాను తన రాజ్యము భూమి మీద ఉంది. దేవుని రాజ్యము కూడా భూమి మీద ఆయన స్థాపించాడు. ఆ రాజ్యాన్ని స్థాపించటకే ఈ భూమి మీదకి యేసు ప్రభు మానవ శరీరాకారం ధరించి వచ్చాడు. దానియేలు ప్రవక్త ద్వారా వచ్చిన ఈ ప్రవచనం ఆ నలుగురి రాజుల కాలంలోనే ఆ రాజ్యము స్థాపించబడుతుంది అన్న కలలో ఉన్న భావము. ఇది ప్రవచనం. అది నెరవేర్చబడింది. ఆ రాజ్య స్థాపన ఎవరి ద్వారా జరిగింది? యేసుక్రీస్తు ప్రభువే ఆ రాజ్యానికి రారాజు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, సాతానుడు, వాని రాజ్యం, వాని ప్రజలు, మనము దేవుని సంబంధులు మరియు లోకమంతా ఎవరి సంబంధం ఉంది? దుష్టుని యందు ఉంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. సాతానుడు యేసు ప్రభుతో ఏమంటాడు చూడండి, ఈ లోక రాజ్య మహిమలన్నీ ఎక్కడున్నాయట? నాకు అప్పగించవన్నాయి. వాడు పరిపాలిస్తున్నాడంట. ఈ లోక రాజ్య మహిమలన్నీ వాడు పరిపాలిస్తున్నాడంట. వాడి పరిపాలన కింద ఈ భూ ప్రజలంతా కూడా ఉన్నారట. ఎవరైతే మారుమనసు పొంది బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చి సంఘంలో చేర్చబడుతున్నారో వారే దేవుని రాజ్యం, వారే దేవుని పిల్లలు. దానినే సంఘము, దేవుని సంఘము అని చెప్పబడింది. వారే రాజులేని యాజక సమూహము. ఈ లోకమంతా ఎవరి యందు ఉంది? దుష్టుని యందు ఉంది. సాతానుడు ఏమంటాడు? 4వ అధ్యాయం 4వ వచనం మత్తయి సువార్త. అందుకు ఆయన లూకా సువార్తలు లూకా సువార్త చూద్దాం. లూకాలో ఉంటుంది 4వ అధ్యాయం 4వ వచనం. లూకా సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. 4వ అధ్యాయము. అందుకు యేసు 5వ వచనం, అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవరికి నేను ఇయ్యకూడదునో వారికి ఇత్తును అంటాడు. ఎవరు? నాకు అప్పగించబడింది, అది నా స్వాధీనంలో ఉంది, అది నాది అంటాడు. లోకమంతా ఎవరి యందు ఉందట? దుష్టుని యందుంది, సాతాని యందుంది లోకమంతా. కాబట్టి ఈ సాతాను రాజ్యములో ఉన్న వారిని తన రాజ్యముగా స్థాపించడానికి యేసు ప్రభు ప్రాణం పెట్టిండు, రక్తం కార్చిండు. ఆ రాజ్యాన్ని స్థాపించడానికే ఆయన భూమి మీద పుట్టింది యేసు ప్రభు వారు. ఆ రాజ్య స్థాపన జరుగుటకే యేసుక్రీస్తు వారు భూమి మీదకి మానవ శరీరాకారం ధరించి భూమి మీదకి వచ్చింది. ఆ రాజ్యము తరతరాలు యుగ యుగాలు ఉండే రాజ్యం. ఆ రాజ్య స్థాపన యేసుక్రీస్తు ప్రభు ద్వారానే అది జరుగుతుంది. ఆయనే ఆ రాజ్య స్థాపన చేసింది. ఎలా చేసిండు? ఆయన శిలువ మీదకి ఎక్కి తన రక్తమంతా గార్చి దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని చెప్పబడింది. చూస్తున్నారా? యేసుక్రీస్తు రక్తం ఎందుకు గార్చాల్సి వచ్చింది? చెప్పండి, ఎందుకు రక్తం గార్చాల్సి వచ్చింది? ఎందుకు గార్చింది ఆయన రక్తం? ఆయన రాజ్య స్థాపన చేయడానికి. ఇచ్చున్నారా? ఆ రక్తము, మనుషుల రక్తం సరిపోదు పాప పరిహారం కోసం. అందుకనే దేవుడి రక్తం కావాలి. ఆ రక్తం ద్వారానే తన రాజ్య స్థాపన ఈ భూమి మీద జరిగింది. ఆ రాజ్యములో మనందరం కూడా చేర్చబడినాం. ఆ రాజ్యములో మనందరం చేర్చబడినాం.
ఆ రాజ్య సంబంధులుగా వచ్చిన ఆ రాజ్యం గురించి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. చదువు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తం రాజులైన యాజక సమూహము. ఎక్కడి నుండి పిలిచిందట? సాతాను యొక్క రాజ్యంలో నుండి. సాతాను రాజ్యంలో ఏముంది? చీకటి. చీకటి ఉంది. అందులో మరణం ఉంది. సాతాను రాజ్యంలో ఏముంది? మరణం ఉంది, చీకటి ఉంది, అంధకారం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చిండు? చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించడానికి, తన రాజ్యములోనికి మనల్ని నడిపించడానికి. అలాగే ఈరోజు తన రాజ్యములోనికి సువార్త ద్వారా ఆహ్వానించబడుతున్నారు. వాక్యం ద్వారా ఎందరో ఆ రాజ్యములోకి సమకూర్చబడుతూ వచ్చినారు. ఈరోజు నువ్వు నేను కూడా ఆయన రాజ్యంలో ఉన్నాం. ఆయనతో ఆయన రాజ్యంలో పాలి భాగస్థులం. పౌలు చెప్తాడు ఈ మాట, యోహాను రాస్తాడు, ఆయన రాజ్యంలో పాలి భాగస్థులమని. ఆ రాజ్యములోనికే మనలందరినీ చేర్చిండు. మన రాజు ఎవరిప్పుడు? ప్రభు అయిన యేసుక్రీస్తు. మన రాజధాని ఎక్కడ చెప్పండి? పరలోకము. ఎంతో మంది వారి అనుచరులు, వారి రాజ్యంలో ఉన్న అనుచరులంతా ఏం చేసింది తెలుసా? ఈ రాజ్యాన్ని నాశనం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే క్రైస్తవ్యాన్ని భూమి మీద తుడిచిపడేయాలా సాతాను పన్నాగం. వారి అనుచరులు ఈ భూమి మీద, వారి ఏజెంట్లు భూమి మీద పనిచేస్తున్నారు. రకరకాల శక్తుల పేర్లతో ఇచ్చినారా, మతోన్మాదులుగా, కులాల మధ్య, ప్రజల మధ్యలో కులం పేరుతో, మతం పేరుతో ఈ విధంగా ప్రజలు విడదీస్తూ ఏం చేస్తున్నారు? ఆ రాజ్యాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు సాతాను. వారి అనుచరులు ఉన్నారు, రకరకాల శక్తుల పేర్లు పెట్టుకొని, హిందూ శక్తి అంట, జనశక్తి అంట, శివశక్తి అంట, రకరకాలైన పేర్లు. వారి ఏజెంట్లు. వారితో అవుతుందా? ఈ రాజ్యాన్ని అంతం చేయగలరా? ఈ రాజ్యాన్ని లేకుండా నాశనం చేయగలరా? ఇలా ఎంతో మంది ఈ కాలంలో కాదు, పౌలు కాలంలో ఉన్నారు. అసలు ఈ భూమి మీదకి యేసు ప్రభు రాకూడదని ఎన్నో ఆటంకాలు జరుగుతూ వచ్చినాయి ప్రవక్తల కాలాల్లో కూడా. వారు తరం కాలేదు. వింటున్నారా? ఆ రాజు ఈ భూమి మీదకి రాకుండా అడ్డుకోవాలని సాతానుడు ఎన్నో పన్నాగాలు కొన్నాడు, ఎన్నో ప్రయత్నాలు చేసిండు రాకుండా చేయాలని. ఆయన వచ్చే ఆ రూటుని తీసిపడేయాలని ఎన్నో అడ్డంకాలు. ఏంటి ఆ రూట్ అంటే? యాకోబులో నక్షత్రం ఉదయించును. యాకోబు సంతానంలో యాకోబు యూదా గోత్రం, ఆ యూదా గోత్రంలో ఆ రూటు. మత్తయి సువార్త 1వ అధ్యాయం మొదటి వచ్చినప్పుడు చూస్తే అబ్రహాం కుమారుడు, దావీదు కుమారుడని మరి యేసుక్రీస్తు వంశావళి అనేబడిన రూటు మెయిన్ మరి రూటు. ఆ రూటున యేసుక్రీస్తు ప్రభు అంటున్నారా ఈ భూమి మీదకి రావచ్చు. ఆ రూటును తీసేయాలని, ఆ రూటుకు అడ్డు ఎన్నోసార్లు ఎంతో మందిని వారి యేసుక్రీస్తు రాకుండా చేయాలని సాతానుడు అడ్డేసిండు, కానీ వారి తరం కాలేదు. మోషే కాలంలో హేరోదు రాజు, యేసు ప్రభు మరి పుట్టే కాలంలో హేరోదు రాజు కాలంలో హేరోదు రాజులో జొరబడి 2 సంవత్సరాలు పైబడిన పిల్లలందరినీ ఏం చేయాలా? చంపేది. ఎందుకు? నేను రాజునైతే ఎవరో రాజు పుట్టిందంట, ఆ రాజుని ఏం చేయాలా? చంపేయాలా, ఆ రాజ్యం నాశనం చేయాలా. ఇది ఎవరిది ఆలోచన? సాతాను హేరోదు రాజును పుట్టించిన ఆలోచన ఇది. అలాగే మోషే కాలంలో కూడా ఇశ్రాయేలు ప్రజలను
అభివృద్ధి చెందకుండా చేయాలని ఇశ్రాయేలు ప్రజల్లో నుండి అంటే యూదా గోత్రం రావాలి కదా ఆయన. ఆ ఇశ్రాయేలు ప్రజల్ని తీసిపడేస్తే పోతుంది. ఫరోలో దొరబడి సాతాను మంత్రసానులు, ఈ ఎబ్రీ స్త్రీలు మంత్రసానులు చాలా చురుకైన వారంట. వింటున్నారా? పుట్టినోళ్ళు పుట్టినట్టు మగపిల్లలు అయితే ఏం చేయాలా? చంపి పడేయాలన్న శాసనం వచ్చింది. కానీ అదే ఇంట్లో మోషేను పుట్టించుడు దేవుడు, అదే ఇంట్లో మోషేను పెంచుడు దేవుడు తన ప్రజలను కాపాడడానికి. ఆ లోకరక్షకుడు యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడానికి, ఆ రాజుల రాజు భూమి మీదకి రావడానికి. వింటుందా? అదే ఇంటిలో మోషేను పెంచిండు దేవుడు తన ప్రజలను విడిపించడానికి. ఫరోతో అయిందా నాశనం చేయడానికి? ఫరోతో కాలేదు. హేరోజుతో అయిందా? హేరోజుతో కాలేదు. అలా ఎంతో మంది ద్వారా సాతానుడు ఆయన రాకుండా చేయాలని ఎన్నో ప్రయత్నం చేసిండు, కానీ అర్థం కాలేదు. అలా పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఈ క్రైస్తవ్యాన్ని మొత్తం నాశనం చేయాలని పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఈ విధంగా ఆయనలో ఈ విధంగా ఉద్రేకం వచ్చింది. కానీ చేసిండా? వచ్చి ఆయన పాదాల దగ్గర పడిండు. చేసిండు, ప్రయత్నాలు చేసిండు, కానీ సాతానుడు ఓడిపోయిండు. ఆయన రాజ్యాన్ని నాశనం చేయాలని ఈ రోజు కూడా ఎన్నో శక్తులు పుట్టినాయి. ఎవరితో కూడా ఈ క్రైస్తవ్యాన్ని నాశనం చేసే ఈ అధికారం ఎవరి కూడా లేదని ఈరోజు దేవుని వాక్యం బట్టి నేను చెప్తున్నా. ఈ క్రైస్తవ్యాన్ని ఎవరు అంతం చేయలేరు. సువార్త మూపించినా, కానీ క్రైస్తవ్యాన్ని నాశనం చేయడం, సువార్త మూపించినా ఈ క్రైస్తవం నాశనం చేయలేదు. తన రాజ్యం విస్తరిస్తుంది. ప్రపంచమంతా కూడా తన రాజ్యం ఏమవుతుంది? విస్తరిస్తుంది. ప్రపంచమంతా క్రైస్తవులే. ఈరోజు వాళ్ళు ఏం చెప్పుకుంటారంటే అంత హిందువులే మా దేశంలో ఉంటున్నారు, కానీ క్రైస్తవులు అయిపోతున్నారు అందరూ. అంటే దేవుని రాజ్య స్థాపన ఏం చేస్తుంది? విస్తరిస్తుంది ప్రపంచవ్యాప్తంగా. ఆ రాజ్యం స్థాపన చేయటకే చెప్పండి యేసుక్రీస్తు ప్రభు 2020 సంవత్సరాల నాడు మానవుడుగా ఈ భూమి మీదకి వచ్చింది. ఆ రాజ్యములో నిన్ను నన్ను చేర్చుటకే. వింటున్నారా? ఆ రాజ్యములో దేవుని వాక్యముతో స్పందించబడి తమ జీవితాలు మార్చుకొని మారుమనసు పొంది బాప్తిసం తీసుకున్న వాళ్ళంతా ఎక్కడ చేర్చబడుతున్నారు? అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం చివరి వచనం చూద్దాం. అక్కడ చేర్చబడుతున్నారంట ఆ రాజ్యంలోకి. చూద్దాం. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయము చివరి వచనం. ఆనందంతోను నిష్కాపడైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనొచ్చు, మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. వారితో, ఎవరితో? వారు ఎవరితో చెప్పండి? ఎవరితో? తన రాజ్య సంబంధులతో. వింటున్నారా? తన వారితో, తన రాజ్య సంబంధులు చేరుస్తున్నాడు. ఈరోజు మనం కూడా సాతాను కింద ఉన్నోళ్ళమే. ఒకప్పుడు మనం ఎక్కడున్నాం? నిజ దేవుడు ఎవరో తెలియదు, విగ్రహాలు పూజించేవాళ్ళం, ఏది కనబడితే అది పూజించేవాళ్ళం. ఈరోజు నిజమైన దేవుడిని కనుగొన్న భాగ్యం ఇచ్చాడు. మనల్ని పిలిచిండు సువార్త ద్వారా, వాక్యంతో మాట్లాడిండు. మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నాం. అంటే ఎక్కడ చేర్చబడినాం? బాప్తిసం తీసుకోవడం ద్వారా ఆయన సంఘమైన ఆయన రాజ్యంలో చేర్చబడినాం. కాబట్టి మనం ధన్యులం. అలాగే యేసుక్రీస్తు ప్రభువును ఎరగని వారందరూ ఎక్కడున్నారు చెప్పండి? సాతాను రాజ్యములో దుష్టుని సంబంధులుగా, సాతాను రాజ్యములో ఉన్నారు. వాళ్ళంతా దుష్టుని సంబంధులుగా సాతాను యొక్క రాజ్యములో వాళ్ళందరూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనందరం కూడా మారుమనసు పొంది తన రాజ్యంలో మనం చేర్చబడినాం. యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే అంగీకరించలేదో, యేసుక్రీస్తు ప్రభువును ఎవరైతే ఆయనను స్వీకరించలేదో, ఆయనకు వెలుపటి ఉన్నారో వాళ్ళంతా సాతాను రాజ్యంలో ఉన్నారు. వాడి అధికారం కింద ఉన్నారు, వాడి పరిపాలన ఉన్నారు.
అక్కడ మరణం ఉంది, అక్కడ చీకటి ఉంది. కాబట్టి చనిపోతే ఎక్కడికి పోతూ నిరీక్షణ లేని బ్రతుకది. యేసుక్రీస్తు యొద్దకు రా. ఆయన రాజ్య స్థాపన చేసిన 2020 సంవత్సరాల నాడు ఆ రాజ్యంలోకి రా. ఆ రాజ్యంలోకి నేను ఆహ్వానిస్తున్నాడు యేసు ప్రభు. మనసు మార్చుకొని మారు మనసు పొంది యేసుక్రీస్తు ప్రభు నీ రక్షకునిగా స్వీకరించు. నీ ప్రభువుగా యేసు ప్రభు అని నువ్వు ఒప్పుకో. ఆయన నా దేవుడు, నా రాజు. ఆయన ప్రభుత్వం నాకు కావాలా, ఆయన పరిపాలన నాకు కావాలా, ఆయన రాజుగా నాకు ఉండాలి. సాతాను రాజు నాకు వద్దు. యేసు ప్రభువే నాకు రాజుగా ఉండాలి. నా మీద ఆయనే రాజు అని విశ్వసించు. రోమిలి రాసిన పత్రిక 10వ అధ్యాయం, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోనన్న మాట దీని అర్థం మనకు సూచిస్తుంది. చూద్దాం. రోమా 10వ అధ్యాయం 10వ వచనం, ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగును నోటితో ఒప్పుకొనును. తర్వాత 9వ వచనం చూద్దాం. అదేమనగా యేసు ఎవరని ఒప్పుకోవాలట? ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో ఆయన లేపునని నీవు హృదయం విశ్వసించిన నీవు రక్షణ పొందుతావు. రక్షణ అంటే ఆ మరణము నుండి, ఆ నరకం నుండి కాపాడబడి దేవుని రాజ్యములోకి చేర్చబడతామని. యేసు ఎవరైనా ఒప్పుకోవాలట? రాజు. ఆయన నా రాజు, ఆయన నా ప్రభు అని ఒప్పుకోవాలి. ఆయన రాజ్యం నాకు కావాలి అని ఒప్పుకోవాలి. ఆయన పరిపాలన నాకు కావాలని ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన రాజ్యంలో చేర్చబడతాం. దేవుని వాక్యం వింటున్న సోదరి సోదరుడు, యేసుక్రీస్తు ప్రభువును నీ సొంత రక్షకునిగా ప్రభువుగా స్వీకరించు. నువ్వు ఆయన రాజ్యములోకి వచ్చినప్పుడు ధన్యుడు అవుతావు. లేకపోతే సాతాను రాజ్యములు వాడి పరిపాలన కింద ఉండి చివరికి నరకానికి వెళ్ళిపోతావు. యేసుక్రీస్తు లేకుండా చనిపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. యేసుక్రీస్తు ప్రభువులో ఉండి నువ్వు మరణిస్తే నిత్య రాజ్యమైన పరలోకంలో శాశ్వత ఆనందము ఇచ్చే ఆ రాజ్యములో నీవు యుగ యుగాలు ఉంటావు. నిత్య ఆనందం, సంతోషాలు అనుభవిస్తావు. కాబట్టి దేవుని మాటలు దీవించిన ప్రారంభించుకుంటాం.